వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మీకు నేను కాలీఫ్లవర్ టొమాటో ప్యూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్లో అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా వేడి నీళ్ళలోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాయిల్ అవ్వనివ్వాలి. మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉంటే చాలు. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టి ఇక్కడ ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్స్ మెత్తబడనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 టమాటోలని ప్లెయిన్గా ప్యూరీ చేసుకున్నాను నేను. ప్యూరీ వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలిపి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 4-5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే. కావాలి అంటే కన్సిస్టెన్సీ లూజ్గా ఇంకొన్నైనా వాటర్ పోసుకోవచ్చు. సో ఇంతే, సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టొమాటో ప్యూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.